తలుచుకుంటే ఆ వర్తమానం ఎలా ఉంటుందో చూద్దాం. సమీపముగా ఉంటే ఆశీర్వాదాలు మీ వెంటే. ఎవరికి సమీపముగా ఉండాలి? దేవునికి సమీపముగా ఉండాలి. ఆదికాండము 45వ అధ్యాయము 9 నుండి 11 వచనాల్లో, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషెను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీవు గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించుచున్నాడని చెప్పుడి. ఈ వాక్య భాగములో ఎవరు మాట్లాడుతున్నారు అంటే యోసేపు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? వారి అన్నదమ్ములతో మాట్లాడుతున్నాడు. ప్రపంచమంతా కరువు వచ్చేసింది. ఎక్కడ ధాన్యపు గింజలు పండటం లేదు, పంటలు మొలకెత్తటం లేదు. ఆ కరువు కాలంలో దేశాలలో ఉన్న ప్రజలంతా అల్లల్లాడిపోతున్నారు. తిండి గింజలు లేక, తాగడానికి నీరు లేక. అలాంటి సమయంలో కనానులో ఉన్న యాకోబుకు, అతని యొక్క కుమారులకు ఒక విషయం తెలిసింది. ఐగుప్తు దేశంలో ధాన్యపు గింజలు ఉన్నాయని. అక్కడ ఐగుప్తు దేశం మీద అప్పటికే ఏలికగా ఎవరున్నారంటే యోసేపు ఉన్నారు. యోసేపు అన్నదమ్ములను గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? మీరు నన్ను అమ్మివేశారు, మీరు నన్ను గోతిలో తోసివేశారు, నా మీద పగబట్టి నన్ను చంపాలని యోచన చేశారు, ఆ ఐగుప్తులో దాసుడిగా ఉండడానికి అమ్మివేశారు. అయితే దేవుడు నన్ను ఐగుప్తులో ఒక స్థితిలో ఉంచాడు. మీరు వెళ్ళి, ఎవరు? అన్నదమ్ములు వెళ్ళి నా తండ్రి ఇంటి వారిని, గొర్రెలను, పశువులను అక్కడ నుండి తీసుకొని ఇక్కడికి వచ్చేయండి. అంటే కనాను దేశము నుండి ఐగుప్తు దేశానికి వచ్చేయండి. ఆ ఐగుప్తు దేశంలో మీకు నేను గోషెను అనే ప్రాంతాన్ని ఇస్తాను. గోషెను అనే ప్రాంతము నదీ పరివాహక ప్రాంతము. నీరు చక్కగా ఉంటుంది. ఆ నీటి క్రాడలతోటి, ఆ నీటి సౌకర్యంతోటి అక్కడ పంటలు సమృద్ధిగా పండుతాయి. మీ పశువులకి మేత దొరుకుతుంది. మీరు వచ్చేయండి అని చెప్పి కబురు పెట్టినప్పుడు చెబుతున్న వాక్య భాగము ఇది. అక్కడ ఏమంటున్నాడంటే, నీవు గోషేను దేశమందు ఉండువు. ఇంకా అంటున్నాడు, నాకు సమీపముగా ఉండుము. ఎందుకు? నీ పశువులకు నీరు కావాలి, నీ గొర్రెలకు మేత కావాలి, నీకు తిండి కావాలి, నీ ప్రాణము నిలుపుకోవాలి. ఇవన్నీ జరగాలంటే మీరు ఎలా ఉండాలి? నాకు సమీపముగా, దగ్గరగా ఉండాలి. నాకు దగ్గరగా ఉంటే నేను ఇవన్నీ చేయగలుగుతాను. ఇంకా అంటున్నాడు, మీ మీదకు పేదరికము రాకుండా నేను మిమ్మల్ని పోషిస్తాను. యోసేపు చెబుతున్న మాటలు యాకోబు కుమారులు విన్నారు, ఆ అన్నదమ్ములు విన్నారు. విని అలా చేయబోతున్నారు. ఈ యోసేపుని వీళ్ళు ఎలా చూశారు? గోతులో తోసేశారు, దాసుడిగా అమ్మేశారు, ఇప్పుడు జైల్లోకి కూడా వెళ్ళిపోయారు. విశ్వాసులైన మనము కూడా ఇట్లాంటి బాధలే పడుతూ ఉంటుంటాం. దేవుని నమ్ముకున్నందుకు కొన్ని కుటుంబాల్లో ఏం చేస్తారంటే, అబ్బా ఆ దేవుని నమ్ముకున్నారా, ఇదే శక్తుల దేవుడు మీకు నచ్చాడా అని వేధిస్తూ ఉంటుంటారు. దేవుడు
ఈ దేశస్తులకు దేవుడు, ఈ దేశస్తులకు దేవుడు, ఆ గ్రామానికి దేవుడు, ఈ గ్రామానికి దేవుడు అని ఉండడు. సృష్టి అంతటికీ కూడా ఒక్కడే దేవుడు ఉంటాడు. ఆ దేవుడే యేసయ్య. యేసును నమ్ముకున్నందుకు ఎన్నో నిందలు, హింసలు, బాధలు అనేక కుటుంబాలు పడుతూ ఉన్నాయి. అనేక మంది విశ్వాసులు పడుతూ ఉన్నారు. ఆ విశ్వాసులు పడుతూ ఉన్న ఆ తల్లిదండ్రులు పెడుతున్న బాధలు కానీ, ఆ ఇళ్లలో జరుగుతున్న హేళనలు కానీ మనము యోసేపుతో పోల్చుకుని చూసుకున్నప్పుడు మనము కూడా అటువంటి బాధల గుండా వెళ్తున్నామే అని అనిపిస్తూ ఉంటుంది. ఈ యోసేపు ఎన్నెన్నో శ్రమలు పడ్డాడండి. ఇందాక చెప్పుకున్నాము కదా, ఎన్ని శ్రమలు పడినా దేవుణ్ణి మాత్రం పట్టుకొని వదలలేదు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచూ ఉన్నాను. బంధకములలో పడి ఉన్న వారిలారా, అనగా చెరసాలలో వేయబడిన వారిలారా, బంధించబడిన వారిలారా, నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ అనేది చాలా గొప్పది. ఎదురు చూడటం అనేది చాలా అద్భుతమైనది. నిరీక్షణ కలిగి ఉండండి. ఆ నిరీక్షణను బట్టి మరలా మీరు మీ కోటను ప్రవేశిస్తారు. ఎవరా కోట? యేసయ్య. ఎవరు మన అండ? యేసయ్య. ఎవరు మన రక్షణ దుర్గము? యేసయ్య. ఆ కోటను మరలా ప్రవేశించుడి. ప్రవేశించిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుందంట మన పరిస్థితి? రెండింతలు మీకు నేను మేలు చేసేదను. నువ్వు పోగొట్టుకున్నది కొంచెమే అనుకో, దేవుడు మేలు చేయాలనుకున్నప్పుడు కొంచెమే ఇవ్వడు, సమృద్ధిగా ఇస్తాడు. సమృద్ధిగా నిన్ను చూస్తాడు, సమృద్ధిగా నిన్ను తృప్తిపరుస్తాడు. ఎవరి కొరకంటే నిరీక్షణ ఉన్న వారి కొరకు. ప్రియమైన విశ్వాసులారా, ఏ స్థితిలోనైనా సరే మీరు ప్రభువు మీద విశ్వాసమును విడిచిపెట్టక నిరీక్షణతో ఆయన వైపు చూసినప్పుడు ఆయన మీ బంధకాలను విడిపిస్తాడు. ఆయన మీ చెర నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. చాలా మంది రోగం అనే బంధకాలలో చెరలో ఉంటారు. ఆ రోగము పోవడానికి మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ స్వస్థత మాత్రము ఎవరి నుండి రావాలా? దేవుని నుండే రావాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాం. చేతిలో చూస్తే చిల్లిగా ఉండదు, ఖర్చులు చూస్తే గోల్డెన్ కనపడతాయి. ఏం చేయాలి? ఏం పాలుకోని స్థితి, ఏమీ పాలుకోని స్థితిలో ఎలాగ పోషించబడాలో మనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు మనం ఏం చేస్తామంటే నీరసపడిపోతూ ఉంటుంటాము, నిరీక్షణ కోల్పోతూ ఉంటుంటాము, ప్రభువు మీద నమ్మకాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటుంటాము. ఈ యోసేపు నిరీక్షణ అనేది కోల్పోలేదు కాబట్టి దేవుడు గోతులో నుండి పైకి తీశాడు, ఐగుప్తుకు పంపించాడు. చెరలో నుండి బయటకు తీసుకురావడమే కాకుండా ఫరోతో సమానమైన హోదాని ఇచ్చేశాడు. ఫరో కేవలము ఉత్తుత్తి రాజే. పవరంతా ఎవరి చేతిలో ఉంది? యోసేపు చేతిలో ఉంది. ఐగుప్తిక అధిపతిగాను ప్రభువుగాను దేవుడు నన్ను నియమించిన అంటున్నాడు. ఫరో నన్ను నియమించినట్టు లేదు ఇక్కడ యోసేపు అంటున్నాడు, మీరు అక్కడ ఉండొద్దు. ఎవరితోటి? తన స్వకీయులతోటి, తన అన్నదమ్ములతోటి, తన తల్లి కుటుంబస్తులతోటి. అక్కడ ఉంటే కరువుకు చచ్చిపోతారు. అక్కడ ఉండొద్దు, మీరు నాకు సమీపముగా ఉంటారు. ఎవరికి సమీపంగా ఉంటారండి? యోసేపుకు సమీపముగా ఉంటారు. ఈ యోసేపు ప్రభువైన యేసుక్రీస్తుకి గుర్తుగా ఉన్నాడు. యేసు ప్రభువు కూడా ఇలాగే అంటారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. చూడండి, అక్కడ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి.
నా యొద్దకు రండి, నాకు సమీపముగా రండి. యోసేపు వారు కుటుంబానికి ఏం చెప్పాడు? మీరు నాకు సమీపముగా రండి అన్నాడు. యేసు ప్రభువు ఇక్కడ మనందరికీ ఏం చెప్తున్నాడు? మీరు నాకు సమీపముగా రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని అనగా సమాధానమును ఇస్తాను అంటున్నాడు. లోకములో ఎన్నో బరువులు మన మీద ఉన్నాయి. కుటుంబం బరువు, కుటుంబ బాధ్యత, పిల్లల బాధ్యత, పిల్లల బరువు, ఇవన్నీ బరువులే. వీటన్నిటికీ మించి మానవుడి మీద పాపం అనే బరువు ఉంటుంది. దాన్నే పాపభారము అంటారు. శాపం అనే బరువు ఒకటి ఉంది, దాన్నే శాపము అంటారు. పాపభారము, శాపభారము, అలాగే మరణ భయం అనే భారంతో మానవుడు గజగజ గజగజ వణుకుతూ ఆ సమాధానం లేక నేను రేపు నా జీవితం ఎలాగుంటుందో, జీవించి ఉంటానో లేదో అనే భయంతో బ్రతుకుతూ ఉన్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు భయపడకండి, నాకు సమీపముగా రండి. పాపము వలన ఏమైంది? మానవ జీవితము తల్లకిందులైపోయింది. పౌలు అంటాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయగలకపోయినో దానిని దేవుడు చేసెను. అదే పాపము వలన వచ్చిన ఆధ్యాత్మిక మరణం ఒకటి ఉంది. మరణం 2 రకాలని మీకు తెలుసు కదా. ఒకటి మనిషి చచ్చిపోయి ఇక కనపడకుండా పోవటం, ఇంకా చచ్చిపోయిన తర్వాత మరుసటి రోజు ఉండడు కదా. మరి 2వ మరణం ఏమిటంటే ఆధ్యాత్మిక మరణము. అంటే దేవుణ్ణి ఎరగక, దేవుడిలో రక్షణ పొందక, ఆ రక్షణ ఈయన ద్వారానే ఉన్నదని ఎరగక ఆ మూసుకుపోయిన నేత్రాలతో జీవిస్తూ మరణించిన పిదప నరకములో కాలిపోవటము ఆధ్యాత్మిక మరణం. అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. పాపము మరణము అనే నియమముల నుండి విడిపించును అంటున్నాడు. మనము క్రీస్తులో ఉన్నాం కాబట్టి భయపడాల్సిన లేదు. మరి భయపడకుండా మనం ఏం చేయాలి? క్రీస్తుకు దూరం అయిపోవాలి. రోజు రోజుకు ఆయన్ని విడిచి మన సొంత పనుల్లోకి వెళ్ళిపోయి ఆయనకి సమీపంగా ఉండవలసిన మనం దూరస్తులుగా ఉండాలి. ఉంటే మనము క్రీస్తు వారిని ఎలాగవుతాము? దేవుని ప్రేమించిన బిడ్డలుగా ఎలాగవుతాము? ఎంత మాత్రమో కాము. మరి ప్రభు అంటున్నాడు, రండి నాకు సమీపముగా ఉండండి అంటున్నాడు. దేవుడికి మనము సమీపముగా ఉండాలి. దేవుడికి సమీపముగా ఉంటే ఏం జరుగుతుంది? 3 విషయాలు జరుగుతాయి. ఈరోజు 3 విషయాలు తెలుసుకుందాం. ఒకటి ఏమిటంటే, పాప మరణముల నుండి దేవుడు విడిపిస్తాడు. ఎవరిని? యేసయ్యకు సమీపముగా ఉన్న వారిని. రెండవది ఏమిటంటే, ఆయన దేవుని పిల్లలుగా చేసుకుంటాడు. మనల్ని అందరినీ దేవుని పిల్లలుగా చేసుకున్నాడు. ఇంకా ఎవరైనా వస్తే వారిని కూడా దేవుని పిల్లలుగా చేసుకుంటాడు. మూడవదిగా ఆయన ఎన్నో ఆశీర్వాదాలకు కారకుడు. ఆ ఆశీర్వాదాలన్నీ ఆయన పిల్లలైన మనకే ఇస్తాడు. అంటే ఒకటేంటి? పాప మరణం నుండి మనల్ని విడిపిస్తున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు? ఆయన పిల్లలుగా మనల్ని చేసుకుంటున్నాడు. మూడవదిగా ఏం చేస్తున్నాడంటే, ఆయన పిల్లలైన మనకి తన యొక్క ఆశీర్వాదాలను ఇస్తున్నాడు.
ఎప్పుడు ఈ మూడు జరుగుతాయంటే దేవునికి సమీపముగా ఉంటాయి. అందుకే ఈ ప్రసంగానికి నేను పెట్టిన పేరు ఏంటంటే దేవునికి సమీపముగా ఉంటే ఆశీర్వాదాలు మీ వెంటే అని పెట్టారు. మొదటగా పాప మరణముల నుండి విడిపిస్తారు కదా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములో నియమము నుండి నన్ను విడిపించెను. పాపం అనేది ఒకటి ఉంది, పాపం అనేది ఉంది. ఆ పాపము మానవుని ఎంతగా పాడు చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఆ పాపం ఉన్నంత కాలము ఏ మానవుడు బాగుపడ్డాడు, సంతోషముగా ఉండలేడు, సుఖముగా జీవించలేడు. దురదృష్టం ఏమిటంటే యేసు ప్రభువుకి సమీపంగా ఉన్నవారు కొన్ని సందర్భాల్లో దూరమైపోతూ ఉంటుంటారు. ఒక ఉదాహరణ ఉపమాన రూపంలో ప్రభు చెప్పారు. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వచనాల్లో తప్పిపోయిన కుమారుడు గురించి ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు అని మొదలుపెట్టి అక్కడ చిన్న కుమారుడు గురించి చెబుతూ ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు తప్పిపోయాడు. ముందు ఆ తండ్రికి సమీపముగానే ఉన్నాడు. తర్వాత లోకము నెమ్మదిగా ఆకర్షించుకోవడం మొదలుపెట్టింది. లోకంలో ఏముంది? నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవపుటంబం ఉంది. నేత్రాశ, చూస్తున్నాడు ఈ చిన్న కుమారుడు, చూసిందల్లా బాగుందనుకుంటున్నాడు. బాగుందనుకున్నవాడు అక్కడితో తాగుతున్నాడా? లేదు, అక్కడికి వెళ్ళి అది ఏమిటో నేను అనుభవించాలనుకుంటున్నాడు. శరీరాశ. ఈ శరీరాశను నెరవేర్చుకోవటం కోసము తండ్రి దగ్గరికి వెళ్ళి తన యొక్క డంబమును ప్రదర్శించాడు. నాకు కూడా ఆస్తిలో వాటా ఉంది, నా ఆస్తిని నాకు విడగొట్టి ఇచ్చే. ఆస్తి ఇచ్చేసిన తర్వాత ఆ ఆస్తిని అంతటిని మూట కట్టుకుని దూర దేశాలకు పోయి ఏం చేశారట? దుర్వ్యసనాల వల్ల తన డబ్బును అంతటినే పాడు చేశాడు. ద్రవ్యాశాలకి, దుర్వ్యాపారాలకి ఖర్చు పెట్టేసుకున్నాడు. కరువు వచ్చేసింది, తిండి లేదు, పందులు తినే పట్టు కూడా కుర్రవాడికి ఇవ్వలేదు. తండ్రికి దూరం అయిపోయాడు. అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి, నా తండ్రి దగ్గర ఎంతో సమృద్ధి ఉంది, నా తండ్రి దగ్గర ఎంతో ఆహారం ఉంది, నాకు కావలసినవన్నీ నేను ఇష్టానుసారంగా నాకు నచ్చిన రీతిలో తింటూ ఉండేవాడిని. ఇప్పుడు పందులు తినే పొట్టు కూడా నాకు దొరకని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను నా తండ్రికి దూరమైనందువల్ల. ఎవరికి దూరమైనందువల్ల? తండ్రికి దూరమైనందు. ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు దేవుడికి దూరమైపోతూ ఉన్నారండి. ఆ తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడిని ఏం చేశాడంటే తన యొక్క కుమారుడిగా స్వీకరించుకున్నాడు. పాప మరణముల భయము నుండి మనల్ని విడిపించే దేవుడు యేసయ్య. రెండవ విషయాన్ని మనం చూస్తే ఆయన సమీపముగా మనల్ని ఎందుకు ఉండాలంటున్నాడంటే దేవుని పిల్లలుగా ఉండడానికి. మనం ఎవరుగా ఉండాలండి? దేవుని పిల్లలుగా. దేవుడు ఎందుకు ఆయన పిల్లలుగా మనల్ని రూపొందించుకోవాలని చూస్తున్నాడు? ఎందుకంటే ఆయన సృష్టిని అంతటిని నోటి మాటతో చేసేసాడు. అన్నిటినీ, సూర్యుని, చంద్రుని మొత్తం అన్ని నోటి మాటతో చేసేసాడు. మరి మనల్ని మాత్రము తన స్వహస్తాలతో నిర్మించాడు, తన స్వహస్తాలతో మలుచుకున్నాడు. ఎలాగా? తన పోలికగా తన స్వరూపమందు నరుని నిర్మించెను అని ఉంది. అంటే దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఆయన పోలికలోకి చేసుకున్నాడు, ఆయన స్వరూపంలోకి చేసుకున్నాడు. అందుకే ఆయనకి మనం అంటే అంత ప్రేమ. ఆ ప్రేమమయుడైన దేవుడు
మనల్నందరినీ కూడా ఆ సృష్టించిన తొలి మానవుడైన ఆదాములో పెట్టేశాడు. మనమందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి? ఆదాములోనే ఉన్నాం. ఈ కోట్లాది జనం ఎక్కడున్నారంటే దేవుడి యొక్క గొప్ప జ్ఞానమును బట్టి మనల్నందరినీ ఎవరిలో పెట్టేశాడంటే ఆదాములో పెట్టేశాడు. మనమందరము కూడా ఆయన పిల్లలుగా ఆ రోజే ఏర్పరచబడ్డాం. కానీ ఆదాము పాపం చేసిన తర్వాత ఆ పాపము అజ్ఞాతిక్రమంగా మారిన తర్వాత అది శాపముగా మారిపోయి ఇప్పుడు ఆదాము ఏమైపోయాడంటే పాపిగా పిలవబడ్డాడు. పాపి అయిన వాడు పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాడు. మరి ఆదాము ఎవరు? లోకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. మరి ఆదాముకు తండ్రి ఎవరు? ఇప్పుడు దేవుడే. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, ఆదాముకు తండ్రి ఎవడు? దేవుడు. మన పితరుడెవడు? ఆదాము. మన పితరుడెవడు? ఆదాము. ఇప్పుడు మనం అందరం ఎవరిలో ఉన్నాం? ఆదాములో ఉన్నాం. ఆదాములో ఉన్న మనల్ని దేవుడు తన పిల్లలుగా ఆనాడే ఆదాములో భద్రపరిచాడు. అయితే సాతాను యొక్క ప్రేరణ వల్ల పాపములో పడిన ఆదాము అవ్వలు ఏమైపోయారంటే శాపము తెచ్చుకొని ఆ పిల్లలు దేవుని పిల్లలనే వారసత్వాన్ని ఏమి చేసుకున్నారో పోగొట్టేసుకున్నారు. ఈ మీదకి శాపం వచ్చేసింది. పాపం మేలుబడి చేస్తుంది. ఆ పాపాన్ని శాపాన్ని పోగొట్టడానికి మరలా ఎవరు రావాల్సి వచ్చిందంటే నిన్ను ప్రేమించిన నీ దేవుడైన యేసయ్య నరుడుగా ఈ లోకానికి వచ్చి కలవరిలో వేలాడి బలిపశువుగా మారిపోయి ఆయన రక్తమును చిందించి నిన్ను మరలా తన యొక్క పిల్లలుగా ఏర్పరచుకోవడానికి బలియాగము చేశాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరమైపోతున్నామంటే దేవుని పిల్లలుగా యేసుక్రీస్తు ద్వారా మార్చబడుతూ ఉన్నాం. అందుకే యోహాను సువార్తలో అంటాడు 1వ అధ్యాయము 12వ వచనములో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి వారు పూర్వం పోగొట్టుకున్న ఆ వారసత్వాన్ని, ఆ పిల్లలుగా కోల్పోయిన ఆ స్థితిని మరలా ఎవరి ద్వారా సంపాదించుకుంటున్నామంటే వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు ద్వారా మనం మరలా దేవుని పిల్లలుగా మారుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం కూడా ఇదే చెబుతుంది. అక్కడ దత్తపుత్రులుగా మనల్ని చూపిస్తున్నాడు. దత్తపుత్రులు అనగా ఆ కింద చూస్తే తన స్వకీయ పుత్రులు అని ఉంది అక్కడ పుట్టినోట్లు. స్వకీయ పుత్రులు అంటే దేవుడి సొంత కుమారులు. కాబట్టి ఆ సొంత కుమారత్వాన్ని బట్టి మనం దేవుని పిల్లలుగా మారామని దేవుడు ఎరిగినప్పుడు దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే అబ్బా తండ్రి అని మొరపెట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. అబ్బా తండ్రి అని ఎవరు అంటారు? పిల్లలే కదా అంటారు. పిల్లలు కాని వాళ్ళు అబ్బా అని పిలుస్తారు. అబ్బా అంటే అర్థం ఏంటంటే తండ్రి అని, ఫాదర్. తండ్రి అని ఎవరు పిలుస్తారు? కొడుకే కదా పిలుస్తాడు, కుమార్తె కదా పిలుస్తుంది. కాబట్టి మనము యేసుక్రీస్తు ద్వారా, ఆయన కాచిన రక్తము ద్వారా, ఆయన నమ్ముకొనుట ద్వారా దేవుడికి మరలా మనం ఏమైపోయామంటే ఆయన్ని మొరపెట్టుకునే విధానములో, అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే విధానములో మనం మరలా దేవుని పిల్లలుగా దేవుడు అంగీకరించాడు మనల్ని. దేవుడు మనల్ని అంగీకరించాడు. ఎందుకు మారాం? యేసు ప్రభువుకి సమీపముగా ఉన్నది. యోసేపు అంటాడు, మీరు కనాను దేశంలో ఉండొద్దు, కనాను దేశంలో మీరు ఉండొద్దు, నాకు సమీపముగా ఉండండి. మూడవది చూస్తే దేవుని ఆశీర్వాదాలు అనుభవించడానికి మనము దేవునికి సమీపముగా ఉండాలి. దేవునికి సమీపంగా ఎందుకు ఉండాలండి? దేవుని ఆశీర్వాదాలు అనుభవించడానికి.
లెక్కలేని ఆశీర్వాదాలు. మనం పుట్టిన దగ్గర నుండి ఎన్ని ఆశీర్వాదాలు మనం దేవుని వల్ల పొందుకున్నామండి. ఇన్ని సంవత్సరాలు వచ్చాయంటే మనం దేవుని ఆశీర్వాదాలు పొందకుండానే ఇంతవారం అయిపోయామా? ఇలా జీవిస్తున్నామా? దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలకు మనల్ని పాత్రులుగా చేశాడు. పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వేల ఆశీర్వాదాలు మన కొరకు రాయబడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న వాటి అన్నీ కూడా దేవుడు మనకి ఉచితంగానే ఇస్తున్నాడు. గాలి, దాన్ని నువ్వు కొంటున్నావా? హాస్పిటల్లో ఎవరన్నా పేషెంట్ని పెట్టారనుకో, ఆక్సిజన్ అందక హాస్పిటల్లో ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆ గాలిని నీకు అందించి ఆ గాలికి నీకు బిల్లు వేస్తాడు. ఎంత? ఒక 5,000 6,000, ఆ పార్టీని బట్టి ఒకళ్ళకైతే 1,00,000 వరకు లాగించేస్తాను. మరి దేవుడు బిల్లు అయితే నువ్వు పుట్టిన దగ్గర నుండి కూడా ఎన్ని కోట్లు నువ్వు కట్టాలి. ఆశీర్వాదం. గాలి నీకు ఉచితంగా ఇస్తున్నాడు. నీరు, గాలి, నీరు, సూర్యుడు, ఆ వేడి, ఆ పచ్చని ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా దేవుడివే కదా. ఆ దేవుడివైన ఆ భౌతిక సంబంధమైన ఈ ఆశీర్వాదాలే కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే మన వ్యక్తిగత ఆశీర్వాదాలకు కూడా మనల్ని పాత్రులుగా చేస్తున్నాడు. రోగం వచ్చినప్పుడు నిన్ను స్వస్థపరిచు యెహోవాను నేనే. ఆశీర్వాదం అది. ఇంకా చూస్తే అపాయం వచ్చినప్పుడు ఈ అపాయం నుండి నేను ఎలా తప్పించుకోవాలని భయపడి బెంబేలెత్తిపోతూ ఉంటుంటాం. దేవుడు అంటున్నాడు కదా, ఏ కీడును సమీపించదు అంటున్నాడు. లేము వచ్చినప్పుడు రేపు ఎలా బ్రతకాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, నేను ఏమైపోతానో అని బెంగతో ఉన్నప్పుడు దావీదుతో అన్నాడు, పచ్చిక గల చోట్ల నేను నిన్ను పరుండ చేస్తాను. అందుకే దావీదు అన్నాడు, నాకు లేమి కలగదు. ఎందుకు కలగదు? దేవుడి వైపు చూస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తాడట? ఎక్కడ పచ్చదనం ఉంటే, ఎక్కడ ఆశీర్వాదం ఉంటే, ఎక్కడ దీవులు ఉంటే అక్కడ నేను పంపిస్తాడట. పచ్చిక గల చోట్ల నిన్ను పరుండది. అప్పుడున్నప్పుడు అప్పు తీర్చాలని ఆ ప్రవక్తల శిష్యుల్లోని ఒక భార్య అతలాకుతలమైపోతుంది. అప్పుల వాళ్ళు వచ్చి నీ పిల్లల్ని లాక్కుపోతామంటున్నారు. ప్రవక్తను పంపించాడు దేవుడు. ప్రవక్తను పంపించినప్పుడు ఆ ప్రవక్త ఇచ్చిన సలహా ఏమిటంటే, కుండలు తెచ్చి నీ ఇంట్లో పెట్టి ప్రార్థన చేసుకో, ఆ కుండల్లో నూనె వచ్చేస్తుంది, ఆ నూనె అమ్మిన అప్పు తీర్చుకో. దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. డైరెక్ట్గా వచ్చేసి ఒక మూటని ముందే ఎట్టేసి వాడు, ఎవరో ఒకరిని ఒక మార్గాన్ని పంపిస్తాడు దేవుడు నీ దగ్గరికి. ప్రియమైన విశ్వాసి, ఇవన్నీ ఆశీర్వాదాలు కాదా? ఎట్లాంటి ఆశీర్వాదాలు మనం ఎన్నో పొందాం.